ఈరోజు సాయి భక్తులైన వారు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. నిజమైన సాయి భక్తుడు తాను సాయి భక్తునని ఎప్పుడూ ప్రకటించుకోడు. తన భక్తుడు అవునా కాదా అన్నది బాబా నిర్ణయం. బాబా అలా నిర్ణయించాలంటే సాయి చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి. అంతేకాని ప్రజల మెప్పు కోసం అనవసర భేషజాన్ని, దర్పాన్ని ప్రదర్శించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అటువంటి వారు సాయి తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోక కేవలం ప్రజల మెప్పు కోసం, అధికారం కోసమే జీవిస్తారు. ఇటువంటి వారు సంఘంలో ఒక విధమైన గౌరవాన్ని కోరుకుంటారే తప్ప నిజమైన సాయి సేవకులుగా మాత్రం చలామణి కాలేరు. ఇది విన్న తర్వాత మనం కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ఇది ఎవరిని కించపరచడం మాత్రం కాదు. ఒక్కొక్కసారి మనం కూడా ఆవేశంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించామో అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఇక ముందు ఆ విధంగా ప్రవర్తించకుండా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. సాయి సచిత్రను మరొక్కసారి చదివి బాబా చెప్పినట్లు నడుచుకోవాలి. నిజమైన సాయి భక్తుడు నమ్రతగా, మెల్లగా మాట్లాడుతూ ఎంతో వినయంగా ఉండే కొంతమంది సాయి భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే నిజమైన సాయి భక్తుడు ఎప్పుడు ఆడంబరాల్ని ప్రదర్శించడు. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. కాబట్టి సాయి కృపతో మనం కూడా ఆడంబరాలు ప్రదర్శించకుండా సాయి చెప్పిన మాటలను పాటిస్తూ సాయి కృపకు పాత్రలు